నేను చేసే కోతి పనులకు జర్ర ఉనింటే బాయిల పడిపోయేవాడిని. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఇంత ఎండకు అడవిలో ఆటగాళ్ళలాగా వేటకోతున్నారు అనుకుంటే మీరు పెరుగులో ఏలెట్టినట్టు ఎండకు ఎడ్డంలాగా మా ఊరి అడవుల్లో ఒక బాయ్ అయితే ఉంది. ఆ బాయ్ దగ్గరికి అయితే వచ్చినాము నేను నా ఫ్రెండ్. ఈ రోజు ఈ బాయ్ స్పెషల్ వచ్చేసి ఎంత ఎండ కొడితే అంత చల్లగా ఉంటాయి ఈ వాటర్. ఎండాకాలం ఎండిపోదు, వానాకాలం ఎండిపోదు, ఏ సీజన్ లో అయినా వాటర్ ఫుల్ ఉంటాయి. ఇక టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం ఊకున్న కోతిని ఊపి మరీ కనిపించుకున్నట్టు ఏదో అడవిలోకి వచ్చినాం, బాయి చూసినాం, వాటర్ తాగినాం, వెళ్ళిపోయినట్టు ఉండక. కానీ మా ఫ్రెండ్ గారు ఇక్కడ ఉన్న రాయిని లేపి నా బలం ఏంటో చూపెట్టుకుంటున్నాడు. కానీ అది ఎంతకు లేయట్లేదు. అయినా మా ఫ్రెండ్ గారు అనడంలో తప్పేం లేదు. నీ పిల్ల వేరే వాడితో తిరుగుతుందంటే నా ముందర తిరగట్లేదు అనే రకాల వాళ్ళు. ఆ రాయి లేపడంలో నేను ఒకసారి ట్రై చేసా. హాఫ్ ఇంచ్ అన్న లేచింది. అందుకే బలం ఉన్నవాడితో అన్న పెట్టుకోవచ్చు అని బక్కువంతో అస్సలు పెట్టుకోవద్దు. ఇంకా అలా నైస్ గా బాయి ఎంచుకోతే మాకు ఒళ్ళలో పాము అయితే కనబడ్డది. ఏదైనా సరే దూరం నుంచి డిసైడ్ చేయదని ధైర్యం చేసుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే అది పాము పూస. ఈ బాయి చుట్టూ ఉన్న కొమ్మలను చూసి కోతిలాగా ఆగలేక పైకైతే ఎక్కేసి ఊగుదామని. ఆ లోపల ఆనందాన్ని ఎవరు కోరుకుంటారు? కొమ్మ పట్టుకుని ఊగే లోపే బాయిలు అయితే పడిపోయేవాడిని కాస్త ఏంటి. ఇలాంటి కోతి పనులు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఇన్స్టాలో అయితే ఫాలో అవ్వండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. మరి లవ్ యూ, బై.